మనం ప్రీవియస్ క్లాస్లో ట్రాన్స్ఫార్మర్లో ఉండే లాసెస్ గురించి ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేసామమ్మా. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ మీద కండక్ట్ చేసే టెస్ట్ల గురించి తెలుసుకుందాం. మేజర్ టెస్ట్లు ఏమన్నాయి మనకి? ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్లు రెండు ఉన్నాయమ్మా మేజర్స్. సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు దట్ లెట్ us discuss briefly why we conduct test. మేజర్ టెస్ట్లు ఏమన్నాయి మనకి? ఓసి టెస్ట్. మనం ఏమంటాం దీన్ని? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటాం. నెక్స్ట్ వచ్చే వరకు ఎస్సీ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటాం. రెండు మెయిన్ టెస్ట్లమ్మా. ఫస్ట్ ఈ ఓసీ కానీ ఎస్సీ కానీ ఎందుకు, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కానీ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కానీ ఎందుకు కండక్ట్ చేస్తాం? మనం నాట్ ఓన్లీ ఫర్ ట్రాన్స్ఫార్మర్, ఫర్ ఎనీ మిషన్ మనం టెస్ట్లు ఎందుకు కండక్ట్ చేస్తామంటే బిఫోర్ ఇన్స్టాలింగ్ వై వి కండక్ట్ టెస్ట్ అన్న క్వశ్చన్ మనం రైజ్ చేసినట్లయితే వై అని దానికి ఆన్సర్ ఏమొచ్చిందంటే, మనం ఒక డివైస్ తీసుకుని వెళ్ళాం, మనకు ఒక డివైస్ అవసరమైంది, ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. సో సేమ్ మనకి లోడ్ వచ్చే వరకు ఒక 20 kVA దాకా నెసెసిటీ ఉంది. 20 kVA దాకా మనకి నెసెసిటీ ఉన్నప్పుడు మనము ఒక 25 kVA రేటింగ్ ట్రాన్స్ఫార్మర్ని తీసుకుని వెళ్ళి ఇన్స్టాల్ చేసాం. బట్ ఇందులో లాసెస్ హెవీగా ఉన్నాయి. అప్పుడు ఏమైంది, మనకి ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అయ్యింది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ని వాడితే మన యొక్క టోటల్ రిక్వైర్డ్ పవర్కి మనం పే చేయాల్సిన మనీ ఏదైతే ఉందో అది ఎక్కువ అయిపోయింది అనమాట. అదే ఒక రీజన్. నెక్స్ట్ వచ్చే వరకు ఎక్కువ ఛాన్సెస్. సెకండ్, ఈ లాసెస్ ఏ ఫామ్ లో ఉంటాయి? దే విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీటింగ్. దీనివల్ల ఏమైంది, మన మెయింటెనెన్స్ మిషన్ది ఎక్కువగా ఉండాల్సి వచ్చింది అనమాట. మెయింటెనెన్స్ పెరిగిద్ది. సో హీటింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు దాన్ని ఇమీడియట్గా డిసిపేట్ చేసుకుంటూ ఉండడం వల్ల మెయింటెనెన్స్ పెరిగిద్ది. సో ఈ రెండు మనకి అన్నెసరీగా బర్డెన్ అవుతాయి అన్నమాట. వీటిల్ని మనం బిఫోర్ ఇన్స్టాలింగ్ మన ట్రాన్స్ఫార్మర్ బిఫోర్ ఇన్స్టాలింగ్ ఫర్ గివెన్ పర్పస్, ట్రాన్స్ఫార్మర్ ఒక దాన్ని మనం ఇన్స్టాల్ చేయడానికి ముందు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్ది అని తెలుసుకుంటానికి మనం ఈ సర్టెన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం కదా. ఆ టెస్ట్ డేటా నుంచి పర్ఫార్మెన్స్ ని we can analyze, or we can predict, or we can obtain, or we can analyze, or we can predict, we can come to know, overall we can come to know about, we can come to know about its performance before installing at work location. ఈ పర్పస్ కోసం for any mission, not only transformer, for any mission, it may be DC mission, it may be induction mission, it may be synchronous, we will conduct some tests to know its actual performance before installing, to guess or to have a rough idea about its performance on actual condition. దీని గురించి తెలుసుకుంటాం మనం టెస్ట్లు కండక్ట్ చేస్తాం అన్నమాట. వాటిల్లో మనకి మేజర్గా ట్రాన్స్ఫార్మర్లో కండక్ట్ చేసుకునే టెస్ట్లు ఏందమ్మా అంటే, మనం ఓసీ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అండ్ ఎస్సీ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో వీటి గురించి మనం
క్విక్గా స్టడీ చేద్దాం. సో బిఫోర్ దట్ లెట్ మీ క్లియర్ మై స్లైడ్. సో ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఓసి టెస్ట్లో ఏం చేస్తాము, మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మర్కి 2 వైండింగ్స్ ఉంటాయి. ఏమేమి 2 వైండింగ్స్? ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అండ్ సెకండరీ ఇది ప్రైమరీ అంటే ఎటు సైడ్ అయితే మనం జనరల్గా మన ఇన్పుట్ని సప్లై చేస్తామో దాన్ని ప్రైమరీ అంటాం. సెకండరీ అంటే ఎటు సైడ్ నుంచి అయితే మనం లోడ్కి కనెక్షన్స్ ఇస్తాం దాన్ని సెకండరీ అంటాం. సో ప్రైమరీ అండ్ సెకండరీ దే ఆర్ బేస్డ్ ఆన్ లోడ్ కనెక్టింగ్ అండ్ సోర్స్ కనెక్టింగ్ టెర్మినల్స్. సో అవి లోడ్ నెట్ కనెక్ట్ చేస్తున్నాం, సోర్స్ నెట్ కనెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అనే దాని బేసిస్ మీద మనం ప్రైమరీ ఆర్ సెకండరీ అనే దాన్ని డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ కేసులో ఉందనుకోండి, ఇది ప్రైమరీ. ఇటు సైడ్ నుంచి కనుక నేను సోర్స్ని ఇన్పుట్ చేశానంటే, ఇటు సైడ్ నుంచి నేను సోర్స్ని కనెక్ట్ చేశానంటే ఇది ప్రైమరీ. ఇటు లోడ్ కనెక్ట్ చేశానంటే ఇది సెకండరీ. ఇది ప్రైమరీ వైండింగ్. ఇలా కాకుండా సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ మనం ఎలా చేస్తాము, హెచ్వి అండ్ ఎల్వి అని చెప్పేసి చేస్తాం. సెకండ్ కేటగిరీ ఏంది, ఒక కేటగిరీ ప్రైమరీ అండ్ సెకండరీ బేస్డ్ ఆన్ లోడ్ అండ్ సోర్స్ కనెక్షన్. సెకండ్ది హెచ్వి అండ్ ఎల్వి based on number of turns or based on voltage rating. సో ఇప్పుడు మనం ఈ టెస్ట్లు పర్ఫామ్ చేసేటప్పుడు ఈ హెచ్వి ఎల్వి అనే టర్మినాలజీలో డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు హెచ్వి ఎల్వి అనే టర్మినాలజీలో డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి 2 సైడ్స్ ఉంటాయి. ఎనీ ట్రాన్స్ఫార్మర్ 2 సైడ్స్ ఉంటాయి. ఏమేమి? ఒకటి హెచ్వి సైడ్, సెకండ్ ఎల్వి సైడ్. సెకండరీ సైడ్ అమ్మా ఎల్వి సైడ్. సో ఇప్పుడు మనం ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటే ఏంటంటే బేసిక్గా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఏదైనా ఒక సైడ్, ఇట్ మే బి ఎయిదర్ హెచ్వి ఆర్ ఇట్ మే బి ఎయిదర్ ఎల్వి, ఈ రెండిట్లో ఒక సైడ్ నుంచి రేటెడ్ వోల్టేజ్ని మనం సప్లై చేస్తాం. సో ఎంత? రేటెడ్ వోల్టేజ్ని సప్లై చేస్తాం. సెకండరీ సైడ్ టెర్మినల్స్ని ఓపెన్ చేసి ఉంచుతాం. ఇది మనం రేటెడ్ సప్లై, వీ కెన్ సప్లై ఇట్ ఫ్రమ్ either హెచ్వి ఆర్ వీ కెన్ సప్లై ఇట్ ఫ్రమ్ ఎల్వి. థంబ్ రూల్ అయితే ఏం లేదు, దీని ప్రకారమే ఇందులోనే అంటే ఎల్వి సైడే నేను రేటెడ్ సప్లై చేయాలి ఆర్ హెచ్వి సైడే నేను రేటెడ్ సప్లై చేయాలి, రెండో సైడ్ ఓపెన్ చేయాలి అంటే హెచ్వి సైడ్ నేను రేటెడ్ వోల్టేజ్ సప్లై చేసి ఎల్విని ఓపెన్ చేయాలని లేదు. అట్లాగే ఎల్వి సైడే నేను రేటెడ్ సప్లై చేసి హెచ్విని ఓపెన్ చేయాలని థంబ్ రూల్ అయితే మనకేమీ లేదు. అదేవిధంగా సెకండ్ వచ్చేవరకు ఏంది, సప్లై చేయడానికి ఇన్ జనరల్ మనం సే హయ్యర్ ఆర్డర్ ట్రాన్స్ఫార్మర్స్ మనకి ఎగ్జాక్ట్లీ రేటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ దొరకవు కదమ్మా. మనకి ఎగ్జాక్ట్గా రేటెడ్ సోర్స్ దొరకదు. సపోజ్ ఇది
400 వోల్ట్ 200 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, మనకి సోర్స్ ఎగ్జాక్ట్ 400 వోల్ట్ దొరకదు. సో మనం ఏం చేస్తాం, ఇన్ జనరల్ ఆటో ట్రాన్స్ఫార్మర్ నుంచి 400 వోల్ట్ సప్లై ఇచ్చుకుంటాం. ఉల్టా కనెక్ట్ చేసుకుంటే 200 వోల్ట్ సైడ్ మనం సప్లై ఇచ్చినట్లయితే ఏం చేస్తాము, 200 వోల్ట్ మనం ఆటో ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై చేసుకుంటాం. 200 వోల్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై చేసుకుంటాం. సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తాము, ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు దీన్ని మనం ఈక్వలెంట్ సర్క్యూట్ లాగా కనెక్ట్ చేసుకుంటే ఈ సర్క్యూట్ మనకి ఎట్లా ఉండిద్ది, దిస్ విల్ బి అవర్ సప్లై, దిస్ is auto transformer and this is our transformer which is on test. This is equivalent circuit. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ ని నేను డ్రా చేసుకుంటే, సో ఫర్ ది చేంజ్ నేను ఆటో ట్రాన్స్ఫార్మర్ ని కలర్ చేంజ్ ఇండికేట్ చేస్తాను. సో దట్ మనకి the auto transformer. ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్. సో ఇందులో మనకి R1 X1 R2 X2 R1 X1 R2 X2 R0 XM. ఇప్పుడు ఎప్పుడైతే మనం సెకండరీని ఓపెన్ చేసామో అప్పుడు ఏమైంది, మనకి సెకండరీ సైడ్ కరెంట్ అంటే I2 will be 0. సో మనకు ఫ్లో అయ్యే కరెంట్ అంతా ఏంది, I0. సో ప్రైమరీ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ I0. ప్రాక్టికల్లీ I0 will be 3 to 5% of I full load. 3 to 5% of I full load. So I0 is very small. I0 is very small. And secondary thing is ఈ R1 and X1 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫార్మర్ ఇంపిడెన్స్ వాల్యూస్, సిరీస్ బ్రాంచ్ వైండింగ్స్ ఇంపిడెన్స్ R1 plus J X1 ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఆల్సో very small. సో ఈ యొక్క బ్రాంచ్ లో ఉండే డ్రాప్ ఏదైతే ఉందో అండ్ వోల్టేజ్ డ్రాప్ అండ్ ఈ బ్రాంచ్ లో ఉండే I0 స్క్వేర్ R1 లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్మాల్ గా ఉంటాయి. మనం వాటిని నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకి ఏమైంది, టోటల్ పవర్ ఇన్పుట్ will be equal to I0 square R1 plus ఈ IW ఇందులో వెళ్ళే కాంపోనెంట్ ఏదైతే ఉందో IW స్క్వేర్ R0.
ఈ I0² R1 ఏదైతే ఉందో అది వెరీ లో కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే టోటల్ పవర్ ఏదైతే ఉందో అది IW² R0 which will be equal to iron losses which will be equal to iron losses. ఈ iron losses depends on what amount? ఈ iron losses depends on voltage rating. ఈ iron losses depends on voltage rating. So IW² R0 total losses దేనికి ఈక్వల్ అవుతాయి? IW² R0 కి ఈక్వల్ అవుతాయి. అదే విధంగా మన వోల్టేజ్ అప్లైడ్ వోల్టేజ్ మనం V అనుకుంటే V నో లోడ్ అనుకుంటే అప్లైడ్ వోల్టేజ్ సో సప్లై వోల్టేజ్ is rated voltage, nothing but rated. Either it may be LV or HV. నేను ఆల్రెడీ చెప్పున్నా. అట్లాగే సప్లై కరెంట్ ఎంతమ్మా? సప్లై కరెంట్ I0, సప్లై కరెంట్ I0. అట్లాగే సప్లై పవర్ ఈజ్ ఈక్వల్ టు W0 అనుకుంటే W0 ఏమైంది? VR into I0 into cos phi. No load power factor cos phi naught అయింది. cos phi naught అయింది. ఈ W0 దేనికి ఈక్వల్? W0 is equal to iron losses. By neglecting small amount of I0² R1 losses. సో అదే విధంగా ఈ IW ఈక్వల్ టు ఈ I0 ఈక్వల్ టు ఏమైంది? VR by shunt branch combination. ఈ Z shunt అయింది. ఇంకొకటి ఇప్పుడు మనం కనుక దీన్ని రిమూవ్ చేసుకుంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ W0 దేనికి ఈక్వల్ అమ్మా? టోటల్ ఐరన్ లాసెస్ రిప్రజెంట్ చేసుకునే కాంపోనెంట్ ఏదైతే ఉందో అది మనకి IW² R0. మనం కనుక ఈ Wని వాట్ మీటర్తో మెజర్ చేసుకోగలిగి, వోల్టేజ్ని VRతో మెజర్ చేసుకోగలిగి, I0ని అమ్మీటర్తో మెజర్ చేసుకోగలిగితే cos phi naught క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి దీన్ని వాట్ మీటర్తో, దీన్ని వోల్ట్ మీటర్తో, దీన్ని అమ్మీటర్తో కనెక్ట్ చేసుకుంటే, అమ్మీటర్తో మెజర్ చేసుకుంటే మనకి cos phi naught వాల్యూ కూడా వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ హోల్ థింగ్ నుంచి మనం ఏం చేయొచ్చు? I0 ఇప్పుడు మనం నో లోడ్ ఫేజర్ కనుక జస్ట్ రీకాల్ చేసుకుంటే ఇది Imu, ఇది IW అయితే ఈ రెండింటికి మధ్య ఇది I0 అయితే ఇది మన phi. సో దీని నుంచి IW ఈక్వల్ టు ఏమైందమ్మా మనకి? I0 into cos phi. అట్లాగే Imu ఈక్వల్ టు ఏమైందమ్మా? I0 into sin
Wait a minute, amma. Just a minute. Yeah, I mu equal to I naught into sine phi. Sine phi. Already మనకి cos phi వచ్చింది. Cos phi వచ్చింది. So phi equal to cos inverse ఈ వాల్యూ. సో phi వాల్యూ వచ్చింది కాబట్టి IW I mu వచ్చింది. IW I mu వచ్చింది. సో IW అంటే ఏంది? IW is approximately equal to V by R naught. సో implies మనం IW ని కనుక్కున్నాం కాబట్టి R naught will be equal to V by IW. అదేవిధంగా I mu అంటే ఏంది? V by XM. So imply XM will be equal to V by I mu. V by I mu. ఈ విధంగా మనం షంట్ బ్రాంచ్ పారామీటర్స్ ని R naught XM ని కనుక్కోవచ్చు. అదేవిధంగా ఐరన్ లాసెస్ ఆఫ్ ద మిషన్ ని రేటెడ్ వోల్టేజ్ కూడా మనం యూజింగ్ ఓసీ టెస్ట్ కనుక్కోవచ్చు. సో ఇది టెస్ట్ ఓసీ టెస్ట్ చేయడం వల్ల మనం ఏమేమి పారామీటర్స్ కనుక్కోవచ్చు? ఆర్ నాట్, ఎక్స్ఎం, షంట్ బ్రాంచ్ పారామీటర్స్ అండ్ ఐరన్ లాసెస్ ఎట్ ఫుల్ లోడ్, ఫుల్ వోల్టేజ్, రేటెడ్ వోల్టేజ్ ని మనం కనుక్కోవచ్చు. సో నౌ ద క్వశ్చన్ ఈజ్, మనం ఏ సైడ్ అయినా సరే మనం సప్లై ఇచ్చి రెండో సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నాం. ఏ సైడ్ సప్లై ఇవ్వటం ఈజీ? ఏ సైడ్ సప్లై ఇవ్వటం అంటే ఎల్వి సైడ్ కనుక మనం సప్లై ప్రొవైడ్ చేసినట్టయితే మనం తక్కువ వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది, సప్లై వోల్టేజ్. అదేవిధంగా ఎల్వి సైడ్ కరెంట్స్ హైగా ఉంటాయి కాబట్టి 3% ఆర్ 5% ఆఫ్ రేటెడ్ కరెంట్ అనేది కొంచెం కంపేర్డ్ విత్ హెచ్వి ఎల్వి సైడ్ కన్వీనియంట్ గా ఉంటుంది మెజర్మెంట్. సో ఫర్ ద ఈజ్ ఆఫ్ కన్వీనియన్స్ ఆఫ్ మెజరింగ్ అండ్ సప్లయింగ్ లో వోల్టేజ్ మనం లో వోల్టేజ్ సప్లై చేయటము, కంట్రోల్ చేయటము ఈజీ. అదేవిధంగా కరెంట్ రీడింగ్స్ తీసుకోవటం మనకి కొంచెం ఈజీగా ఉండేది కాబట్టి we generally prefer to conduct OC test by supplying input on LV side. అంటే మనకి లో వోల్టేజ్ కంట్రోల్ చేయడం ఈజీగా ఉండిద్ది అండ్ నో లోడ్ టెస్ట్ లో కరెంట్ మెజర్మెంట్ ఈజీగా ఉండిద్ది లో వోల్టేజ్ సైడ్ మనం కనెక్షన్ చేస్తే. కాబట్టి జనరల్ గా మనం ఎల్వి సైడ్ ని ఎగ్జైట్ చేసి టెస్ట్ పర్ఫామ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. జనరల్లీ వి ప్రిఫర్. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటామంటే ఎల్వి సైడ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ పర్ఫామ్ చేస్తామంటాం. అంటే ఏ సైడ్ అయితే సప్లై ఇస్తున్నాం మనం ఆ సైడ్ టెస్ట్ పర్ఫామ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ జనరల్లీ వీ విల్ పర్ఫామ్ ఓసీ టెస్ట్ ఆన్ ఎల్వి సైడ్. ఇది కాన్సెప్ట్ అండ్ థియరీ. సో లెట్ మీ క్విక్లీ డ్రా ద circuit diagram and let me quickly explain the concept. Let me quickly draw the circuit diagram and let me quickly explain the calculation part. So ఇది మనం చూద్దాం. నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసరికి ఏందమ్మా అంటే సర్క్యూట్ డయాగ్రామ్ and calculation. So as usual, what will we do? First we will take first auto transformer. Next, what do we need? We need to measure supply voltage, so we need to connect
voltmeter V parallel to the supply. Next, what do we need? We need to measure input current I0, so we need an ammeter. Next, we need to measure power, so we need an wattmeter. MLCB. This is our wattmeter. Next, after that, we will connect the transformer. Wait a minute. Yeah, fine. So we will connect the transformer. So let me show this transformer part also with a different color. This is my transformer R1, X1. So this is my transformer. This is my transformer and R2, X2, R1, X1. This is my transformer. Okay. Now let me quickly rewrite circuit in equivalent circuit form. R1, X1, shunt branch parameter R0, Xn, R0, Xn. Next, R2, X2. Now comes metering part. Wattmeter, meter, and voltmeter, and then comes finally supply part. This is PS, this is PS. So now supply current is supply voltage first is equal to rated voltage generally మనం ఏ సైడ్ కండక్ట్ చేస్తామని చెప్పామా LV side okay, which is equal to V rated LV in general. ఒకవేళ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ హెచ్వి సైడ్ ఇస్తే మీ క్యాలిక్యులేషన్స్ అన్ని హెచ్వి సైడ్కి తగ్గట్టుగా ఉండాలి. అదేవిధంగా సప్లై కరెంట్ ఈజ్ I0, అది అమ్మీటర్, ఈ అమ్మీటర్తో మెజర్ చేస్తాం. సప్లై వోల్టేజ్ వోల్టమీటర్తో మెజర్ చేస్తాం. నెక్స్ట్ సప్లై పవర్ W0. జనరల్గా నో లోడ్లో పవర్ ఫ్యాక్టర్ వెరీ లోగా ఉండేది కాబట్టి యూజ్ లో LPF వాట్ మీటర్ అనమాట W0. Now iron losses rated voltage are approximately equal to W0, and W0 is equal to V rated
into I naught into cos phi naught. Cos phi naught implies cos phi naught will be equal to W naught by P rated into I naught into I naught. Now I mu IW equal to I naught cos phi naught. Therefore, IW is also equal to approximately B rated by R naught. ఈ రెండిటి నుంచి implies R naught will be equal to V rated by IW. IW అంటే ఎంతమ్మా? By I naught cos phi naught. Similarly, I mu equal to I naught sin phi naught. And I mu is also equal to V rated by XM. So XM is equal to V rated by I mu implies X naught equal to V rated by I naught sin phi naught. As we conducted OC test on LV side, or by giving supply to LV side, all these quantities R naught and XM are referred to LV. మనకు వచ్చినాయి అన్ని referred to LV side quantities వచ్చినాయి అన్నమాట. పవర్ లాస్ ఏదైతే ఉందో అది either it may be referred to LV or HV. ఏ సైడ్ అయినా సరే సేమ్ వచ్చిద్దమ్మా. ఏ సైడ్ అయినా సరే సేమ్ వచ్చింది. ఓకేనా? ఇది ఎల్వి, ఇది ఓసి టెస్ట్ అనమాట. ఓసి టెస్ట్ ఎటు సైడ్ పర్ఫామ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం? జనరల్లీ మనం ఓసి టెస్ట్ జనరల్లీ ఏ సైడ్ ప్రిఫర్ చేస్తామమ్మా? ఏ సైడ్ ప్రిఫర్ చేస్తాం చెప్పండి? జనరల్లీ మనం ఈ టెస్ట్ని ఎల్వి సైడ్ సప్లై ఇచ్చి కండక్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. ఇది ఓసి టెస్ట్. నెక్స్ట్ టెస్ట్ ఏందమ్మా? నెక్స్ట్ టెస్ట్ ఎస్సి టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ గురించి నెక్స్ట్ క్లాస్లో